Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం మిథున రాశి వారికి మే 17 నుండి 23 వరకు ఈ వారం రోజులు ఎలా ఉంటాయో టారో కార్డ్ ద్వారా గైడెన్స్ తీసుకుందాము. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు గైడెన్స్ ఏంటి చూద్దాం. కార్డ్స్ని షఫుల్ చేసుకున్నాం కదా, మనం ఒక 6 కార్డ్స్ని తీసి పెట్టుకుందాము. టాప్ ఆఫ్ ది డెక్లో మనకి 6 ఆఫ్ వాండ్స్ ఉందండి. మిథున రాశి వారికి కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. రీడింగ్లోకి వెళ్దాం మనం. ఇంకా ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటే, మే 17 నుండి 23 వరకు మిథున రాశి వారికి ఈ వారం కార్మిక్ చేంజెస్, ఎమోషనల్ రియలైజేషన్స్ మరియు రిలేషన్షిప్ మ్యాటర్స్లో ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్లా కనిపిస్తుందండి ఈ వారం మీకు. ఈ వీక్లో ఎమోషన్స్ చాలా డీప్గా ఉంటాయి, కానీ చివరికి హ్యాపీనెస్ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వైపు మూమెంట్ కనిపిస్తుంది. మీ కార్డ్స్ జడ్జ్మెంట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 5 ఆఫ్ కప్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 5 ఆఫ్ స్పోర్ట్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. జడ్జ్మెంట్తో ఈ వారం ప్రారంభంలో, వారం స్టార్టింగ్లోనే పవర్ఫుల్ కార్మిక్ ఎనర్జీ ఉందండి. జడ్జ్మెంట్ కార్డు చూపించేది ఏంటంటే రియలైజేషన్, అవేకనింగ్. మీకు ఈ వారం స్టార్టింగ్లోనే అవేకనింగ్ అవుతుందండి. ఇంపార్టెంట్ డెసిషన్, పాస్ట్ ఇష్యూ తిరిగి రావడం. పాస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు అవి మళ్ళీ మీ ముందుకు వస్తాయండి. సెకండ్ ఛాన్స్ ఎనర్జీ, పాస్ట్ ఇష్యూస్. మీరు ఈసారి ఏం చేస్తారు? గతంలో మీ ముందుకు ఒకసారి ఆల్రెడీ వచ్చింది ఈ ఇష్యూ, అప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు తీసుకోవాలి. మీరేం చేస్తారు? పాస్ట్ ఇష్యూ వస్తుంది మళ్ళీ తిరిగి. మీరు ఈసారి మాత్రం వదిలిపెట్టొద్దు. పాస్ట్ ఇష్యూని ఈసారి క్లారిఫై చేయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వల్ల డెస్టినీ చేంజ్ అవుతుందండి. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, లైఫ్ డైరెక్షన్ షిఫ్ట్, లక్ మూమెంట్. ఈ వీక్లో మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషను, రియలైజేషన్ లేదా ఫేట్ లైక్ సిచ్యువేషన్ జరగవచ్చండి. కొన్ని విషయాలు చాలా ఇలా జరగాల్సిందే అన్నట్టు అనిపించవచ్చు. కొన్ని విషయాలు మాత్రం అసలు డెస్టినీ చేంజ్ అయ్యే వీక్ మీకు ఇది. ఎందుకో చాలా పవర్ఫుల్ వీక్ అండి మీకు ఇది. మీరు మరి పాస్ట్ ఇష్యూ అంత పెద్ద సంఘటన ఏదో మళ్ళీ తిరిగి రాబోతుంది అంటే ఈ వారం ఎంత పవర్ఫుల్ వీకో మీకే అర్థం అవ్వాలి. ఇంకా మరి మీకు ఉన్న పాస్ట్ ఇష్యూ ఏంటో అది మాత్రం మళ్ళీ తిరిగి రాబోతుంది. కార్మిక్ అన్నమాట ఇది. మీ వీక్ మధ్యలోకి వచ్చేసరికి 5 ఆఫ్ కప్స్, రిగ్రెట్, సాడ్నెస్, పాస్ట్ గుర్తుకు రావడం, డిసప్పాయింట్మెంట్ అన్నీ అనిపించవచ్చు. పాస్ట్ ఇష్యూ వస్తుంది కదా, దాని గురించి మధ్యలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు వారం మధ్యలో కూడా. హ్యాంగ్డ్ మ్యాన్ అంటేనేమో ఈ హ్యాంగ్డ్ మ్యాన్ డిలేస్, వెయిటింగ్ పీరియడ్, కన్ఫ్యూషను. మీరేమో డెసిషన్ని హోల్డ్లో పెట్టడం కనిపిస్తుంది ఈ సమయంలో. త్వరగా కంక్లూజన్కి రావద్దండి. మీకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వారంలో. కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే, మీరు ప్రస్తుతం కంప్లీట్ పిక్చర్ ఇంకా చూడట్లేదు. మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది నా లైఫ్లో అన్నది మీకు అర్థం కావట్లేదు. కంప్లీట్ పిక్చర్ మీకు కనిపించట్లేదు, మీరు చూడట్లేదు ఇంకా. సో 5 ఆఫ్ స్పోర్ట్స్. వారాంతానికి వచ్చేసరికి ఈ కార్డు కన్ఫ్లిక్ట్ ఎనర్జీని చూపిస్తుంది. ఆర్గ్యుమెంట్, ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్, మెంటల్ స్ట్రెస్. వారంలో 5 రోజులు, 5వ రోజు 6వ రోజు అట్లాగా అన్సర్టనిటీ, మెంటల్ స్ట్రెస్. ఫైట్స్ అవాయిడ్ చేయండి మీరు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనికేషన్లో కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో
విన్నింగ్ ద ఆర్గ్యుమెంట్ బట్ లూజింగ్ ద పీస్ అనే సిచ్యువేషన్ రావచ్చు మీకు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఆర్గ్యుమెంట్ని వదిలేయండి, పీస్ దొరుకుతుంది మీకు. మీరు ఆర్గ్యుమెంట్ని పట్టుకున్నారంటే పీస్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. మీకేది ఇంపార్టెంట్, ఆర్గ్యుమెంటా పీసా? దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఆర్గ్యుమెంట్ని వదిలేశారంటే ప్రశాంతంగా ఉంటారు. ఈ వారం పాస్ట్ సిచ్యువేషన్స్ మళ్ళీ తిరిగి వచ్చే వారం అండి. మీరు ఇది ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. పాస్ట్లో బిహేవ్ చేసినట్లు ఫూలిష్గా అయితే బిహేవ్ చేయొద్దు. లాస్ట్కి వచ్చేసరికి 10 ఆఫ్ కప్స్, ఎండింగ్లో 10 ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇది చాలా పాజిటివ్. ఇన్ని ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ తర్వాత చివరికి ఎమోషనల్ పీస్ వస్తుందండి. మీరు ఈ వారమంతా రోలర్ కోస్టర్ రైడ్లో వెళ్ళారు ఎమోషనల్ వైజ్. లాస్ట్కి వచ్చేసరికి మాత్రం పీస్ దొరికింది ఫైనల్లీ. పీస్ ఎప్పుడు దొరుకుతుందంటే మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ని వదిలేసినప్పుడు ఇక్కడ పీస్ వస్తుంది. ఫ్యామిలీ హ్యాపీనెస్, రీకన్సిలేషను, సపోర్టివ్ రిలేషన్షిప్స్, ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తున్నాయండి ఈ కార్డులో నాకు. ఈ కార్డు ఏం చెప్తుందంటే టెంపరరీ స్ట్రెస్ ఉన్న ఫైనల్ అవుట్కమ్ పాజిటివ్ వైపు మూవ్ అవుతుంది. ఒకవేళ మీరు లవ్లో ఉన్నట్లయితే ఈ వీక్ లవ్ లైఫ్లో పాస్ట్ ఎమోషన్స్ ట్రిగ్గర్ కావచ్చండి. ఎక్స్ లేదా కరెంట్ పర్సన్ నుంచి కాంటాక్ట్ అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈగో వల్ల ఇష్యూస్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. మీకు రిలేషన్షిప్ కావాలి, మీ పర్సన్ మీతో ఉండాలి అంటే మాత్రం అతనితో గొడవ పెట్టుకోవద్దు, ఆర్గ్యూ చేయొద్దు. ఏదైనా ఉంటే డిస్కస్ చేయండి పీస్ఫుల్గా, హెల్దీ వేలో. టాకింగ్ కెన్ బీ డన్ ఇన్ ఏ హెల్దీ వే, నాట్ ఇన్ ఏ రూడ్ వే. మీరు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈగో వల్ల ఇష్యూస్ క్రియేట్ కాకుండా ఉన్నట్లయితే ఎమోషనల్ క్లారిటీ వస్తుంది, హీలింగ్ వస్తుంది, బెటర్ బాండింగ్ అనిపిస్తుంది. మీ మిథున రాశి వారు మీరు రిలేషన్షిప్స్లో చాలా రొమాంటిక్గా ఉంటారు, చాలా బాగుంటారు. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగి మీ తొందరపాటుతనాన్ని తగ్గించుకున్నట్లయితే మీ పర్సన్ మీకు స్వర్గాన్ని నేలకు తీసుకొస్తారు మీకోసం. మీరు అంత అందంగా ఉంటారు, అంత బ్యూటిఫుల్గా ఉంటారు. సో మీరు కొంచెం కోపం తగ్గించుకోండి. మీ కెరీర్ ఎలా ఉంటుందంటే సడన్ చేంజెస్ రావచ్చు, పేషెన్స్ అవసరం, ఎమోషనల్ రియాక్షన్స్ తగ్గించాలి. ఆఫీస్లో కూడా మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా ఎమోషనల్ రియాక్షన్స్ తగ్గించుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మీకు. మనకి మే 17 నుంచి 23 వరకు ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంది మిథున రాశి వారికి? కార్మిక్ చేంజెస్, ఇదైతే స్టార్టింగ్లోనే చూసాం మనం. కార్మిక్ చేంజెస్, ఎమోషనల్ రియలైజేషన్స్, టెంపరరీ డిలేస్. చూడండి హ్యాంగ్డ్ మ్యాన్, ఇతని పని అదే. హీలింగ్ అండ్ హ్యాపీనెస్ లాస్ట్కి వచ్చేసరికి. మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈ వారం యూనివర్స్ నుంచి మీకు ఎమోషన్స్ ద్వారా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పిస్తుంది. పేషెన్స్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చివరికి పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ రీడింగ్ రెజోనేట్ అయిందో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. I will see you with another best and good video, good reading for you. As of now, see you.